ఇడ్లీలో గానీ, దోసలో గానీ చట్నీ సక్కగా ఉంటేనే ఇంకో 2 ముద్దలు ఎక్కువ తినే బుద్ధయితది. ఎంత మంచిగొచ్చినా గూడా చట్నీ మంచిగా లేదనుకో తినబుద్ధి గాదు గదా! అందులకల్లా మీరు పల్లీల చట్నీ, కొబ్బరి చట్నీ, పుట్నాల చట్నీ ఇవన్నీ తినే ఉంటారు గానీ, అన్నీ కలిపిన మిక్స్‌డ్ చట్నీ ఎప్పుడైనా తిన్నారా? చాలా మంది కామెంట్ చేస్తారు కదా! ఒకసారి చూపియండి అని చెప్పేసి పాండి మా అమ్మ రెసిపీ చేసి చూపిస్తదంట. చాలా ఈజీ. ఇట్లా గనుక యేసుకున్నారనుకోరి మీ టిఫిన్ 4 ముద్దలు ఎక్కువనే తింటారు. ఇక మంచిగా నూనె కాగిన తర్వాత అందులో పచ్చిమిరపకాయలు, పల్లీలు అట్లనే మొత్తం అన్ని పుట్నాలేసుకోరి. అందులోనే జీలకర్ర, ధనియాలు వేసుకొని గోలించుకున్న తర్వాత మిక్సీలోకి తీసుకోవాలన్నట్టు. ధనియాలు కూడా కొన్ని యేసుకుంటే సరిపోతది. చాలా మంది చట్నీలలో ఎయ్యరు గానీ జీలకర్ర, ధనియాలేస్తే చాలా మంచిగుంటది. ఇక మిక్సీలో ఏసుకున్నాక కొన్ని అంటే కొన్ని సన్నగా కోసుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు, ఉప్పు, ఎల్లిపాయలేసి మిక్సీ కొట్టుకోవాలి. ఇక నూనె తాలింపు మీకు ఎరికే కదా! జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, కల్యామాకు, మొత్తం మినపప్పు, ఇంగు వేసుకుంటే కమ్మగా వాసన వస్తదన్నట్టు. ఇది యేసుకుంటే చట్నీ రెడీ. ఇక ఉడుకుడుకి ఇడ్లీలకైనా, దోసలకైనా గీ చట్నీ పెట్టుకొని తిన్నారనుకోరి చాలా మంచిగుంటది. గీపారి మీరు ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ కూడా చేయర్రి ఎట్లుందో. చిన్నగా కోసుకొని పచ్చిమిరపకాయలు గానీ, లేకపోతే కొబ్బరి ముక్కలు గానీ చాలా మంచిగుంటదన్నట్టు.